వర్కింగ్ చేసుకోకుండా చాలా మంది వాళ్ళ గురించి కాకుండా ఓన్లీ డబ్బులు సంపాదించడానికే ఈ జెండర్ చేంజ్. అదంతా ఫేక్ ట్రాన్స్జెండర్స్ అంటారు. వాళ్ళు అంటే బుడ్ జంగల్లో రెడీ అయ్యి వచ్చే వాళ్ళు. బుడ్ జంగల్లో అంటే జంగల్ ఉంటాయి కదా, జంగల్లో ఒక అబ్బాయిలకి వెళ్ళి ఆ జంగల్లో ఒక అమ్మాయిది చీర జాకెట్ లంగా పట్టుకొని వెళ్ళి అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి వాళ్ళు అడుక్కొని బతికే వాళ్ళని ఫేక్ ట్రాన్స్జెండర్స్ అంటారు. మేము కాదండి. ఎట్లా డిఫరెన్షియేషన్ మీకు ఏమైనా సర్టిఫికేట్ ఉంటుందా? ఉంటది. ఏం సర్టిఫికేట్? డాక్టర్ సైకాలజిస్ట్ ఉంటారు కదా, సైకాలజిస్ట్ వస్తారా? డాక్టర్స్ మాకు సర్టిఫికేట్ ఇస్తారు. ఏ డాక్టర్ ఇస్తారు? ఇంకా మీరు ఏ డాక్టర్ దగ్గర నుంచి తీసుకున్నారు? మేము బెంగళూరులో తీసుకున్నాం. బెంగళూరులో తీసుకున్నాం. అంటే వేరే వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు సర్టిఫికేట్ ఉందా లేదా అనేది ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, ఎవరైనా అడుగుతారా ఏమని మీరు ఒరిజినలా లేదా ఫేకా అని? మీరు సర్టిఫికేట్ ఇవ్వండి అని అయితే మాక్సిమం ఎవరు అడగరు. జస్ట్ డ్రెస్ బట్టే ఒక గెస్ అనేది చేస్తారు, వాయిస్ ని బట్టి ఒక కన్ఫర్మేషన్. నార్మల్ ప్రజలకు తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. మరి ఏంది, ఎవరు చేయాలి దాని డిఫరెన్షియేషన్? మీ దాంట్లో ఏమైనా సంఘాలలాగా అట్లా ఏమైనా ఉన్నాయా వాళ్ళని ఎరాడికేట్ చేయడానికి? బయట నుంచి అయితే సపోర్ట్ ఉండదు. అవును. ఇంకా మేము ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటాకే కదా మేము ఇట్లా లేడీస్ లాగా రెడీ అయ్యి సర్జరీ చేయించుకొని వచ్చి మేము ఒక 41 days మేము పూజ చేస్తాం. ఆ పూజ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి మేము లేడీస్ మేము సర్జరీ అయ్యామని చెప్పుకుంటాకే మేము ట్రాన్స్జెండర్స్ ఎందుకైతే సర్జరీ అయితేనే ట్రాన్స్జెండర్స్. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఎన్నో జాబ్లు ఇచ్చారు. మీ లైఫ్ ఎన్నో జాబ్లు ఏమి ఇవ్వలేదులేండి, 30 jobs ఇచ్చిండు. ఎంతో వేల మంది జనాలు ఉన్నారు హైదరాబాద్ లో. ఎంతమంది ఉంటే ఎన్ని జాబ్లు ఇచ్చారు? కొన్ని వేల మంది ఉన్నారు, లెక్క ఉంటుందా? ఎంతమందికి ఇచ్చారు? ఒక అబ్బాయి ఎంతమంది ఉన్నారు, ఒక అమ్మాయి ఎంతమంది ఉన్నారు, అందులో ట్రాన్స్జెండర్స్ కూడా సగం మంది ఉన్నారు. సగం మంది ఉన్నారు ఉంటారు. ఇప్పుడు అబ్బాయిల పాపులేషన్ లో సగం మంది ట్రాన్స్జెండర్ ఉంటారు. మారుతారు. ఇంకా అట్లని ఎట్లా మారుతారంటే వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ హార్మోన్ చేంజింగ్స్. ఎందుకు అవుతుంది అంటారు? ఫుడ్ వల్లనా లేకపోతే ఏంది సైకలాజికల్ గా? అట్లేం లేదు, వాళ్ళకి దేవుడు సృష్టించడం అట్లా సృష్టిస్తాడు. నువ్వు ఒక వయసు దాకా ఒక అబ్బాయి, నువ్వు తర్వాత నువ్వు ఇంకా అమ్మాయి లెక్క అవ్వాలి అంటే పైనుంచి దేవుడు రాసిపెట్టి పంపిస్తాడు. అది ఎంత ఖర్చు అవుతుంది అబ్బాయి నుంచి అబ్బాయి అమ్మాయి? 5 lakhs అవుతుంది. మళ్ళీ అమ్మాయి నుంచి అబ్బాయికి ఉన్నారా? అది కూడా ఉన్నారు. ట్రాన్స్జెండర్ అబ్బాయి అమ్మాయి లెక్క మారిన వాళ్ళని ట్రాన్స్ ఉమెన్స్ అంటారు, ఒక అమ్మాయి అబ్బాయి లెక్క మారిన వాళ్ళని లెస్బియన్స్ అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జాబ్స్ అనేది ఇవ్వడం కరెక్టే అంటారా? కరెక్టే, ఇవ్వడం అయితే కరెక్టే, మాకు కూడా హ్యాపీ. కాకపోతే ఇచ్చేది అంటే చూసి ఎంతమంది చదువుకున్నారు అంతమందికి ఇచ్చి, చదువుకోలేని వాళ్ళకి ఏదైనా బిజినెస్ షాప్స్ లేదంటే వాళ్ళకి కూడా ఒక అంటే పబ్లిక్ ఎట్లయితే ఉంటారో అట్లానే వాళ్ళు కూడా ఒక జాబ్స్ ఇప్పించి వాళ్ళు ఏ వర్క్ చేస్తారో అడిగి, అమ్మ మీరు ఏ వర్క్ చేయగలరు, మీరు ఎలా చేస్తే మీరు ఎక్కడైతే ఉండగలరు, అవి కూడా ట్రాన్స్జెండర్స్ విషయాలు కూడా కొంచెం వాళ్ళు తెలుసుకొని మాకు కూడా ఇక్కడ అంటే మేము హాస్పిటల్లో చేసే వాళ్ళు ఉంటారు, బాయ్ కింద హాస్పిటల్లో ఆయా కింద చేసే వాళ్ళు ఉంటారు, హాస్పిటల్లోని ఇంకా అంటే మెడికల్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, లేదంటే బిల్డింగ్స్ లేదంటే రిసెప్షన్స్ అందులో చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే ఇంకా కార్ షోరూమ్స్ లేదంటే కిరాణా షాప్స్ లేదంటే బట్టల షాప్స్ అన్నీ ఉన్నాయి కదా. ఎవరు ఏం చేస్తారో అది అడిగి వాళ్ళు జాబ్స్ ఇస్తే ట్రాన్స్జెండర్స్ కూడా ఒక పేరు వస్తుంది. ట్రాన్స్జెండర్స్ కూడా బెగ్గింగ్ చేయడం, ఒక ఓపెనింగ్స్కి వెళ్ళడం, రోడ్ల పైన సెక్స్ వర్క్ చేయడం అన్నీ మానుతారు.